వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్ అభ్యర్థి అబ్దుల్ అకీబ్ హర్షద్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వక్ఫ్ బోర్డు సభ్యులు షేక్ అహ్మద్ ఇబ్రహీం షేక్ మస్తాన్తో పాటు దాదాపు 100 మంది కార్యకర్తలు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. మైనార్టీలకు అండగా జగనన్న ఉన్నారని, అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సంవత్సర కాలంలో సుమారుగా దాదాపు ప్రతి ఇంటిని కూడా అనేక మార్లు కలవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం, వారి యొక్క అవసరాలు ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వాటిని నెరవేర్చే విధంగా చేయడంలో చాలా విజయం సాధించున్నారు. అదేవిధంగా డివిజన్ అభివృద్ధిలో గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉండి చేయలేని అభ్యర్థి ఈరోజు పోటీ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు ఎంత చేశాడో ఈ యొక్క 20 నెలల్లోనే దానికి రెట్టింపుగా 3 ఇంతులు ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ డివిజన్ని చక్కటి రోడ్లు, ఇప్పుడు మనం ఈరోజు కనుక మనం స్వాతి క్రాంబే రోడ్ అయితే కనుక కొద్ది రోజుల్లోనే బందర్ రోడ్ని తలదనే విధంగా రోడ్ని డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఫుట్పాత్లు అన్ని కన్స్ట్రక్షన్ అయినాయి. మిగతా రోడ్డు అంతా కూడా వేస్తే బందర్ రోడ్డుకి ధీటుగా మా క్రాంబే రోడ్ అని చెప్పేదానికి మేము అన్ని విధాలు తయారు చేస్తున్నాం. ఆప్నా బజార్ రోడ్డు కావచ్చు, ఇదివరకు రైతు బజార్ కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, తర్వాత హౌసింగ్ బోర్డులో రోడ్లు కావచ్చు, ఎక్కడ రోడ్లు అవసరం ఉంటే అక్కడ సిమెంట్ రోడ్లు వేసాం, పార్కులు డెవలప్ చేసాం. అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజానీకానికి అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మా అభ్యర్థి మా చైతన్య రెడ్డికి మంచి విజయానికి ఈ విజయవాడలో 64 డివిజన్ల కంటే కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న తెలుగుదేశం కార్పొరేటర్ పనిచేయకుండా పారిపోయిన వ్యక్తి, అదేవిధంగా ఇంకొక పార్టీలో జనసేన పార్టీలో పనిచేస్తున్నారు. మర్డర్ కేసులో ముద్దాయిలు కూడా ఈరోజు ఈరోజు ఓట్ల కోసం అడుగుతుంటే ఎంత దారుణంగా ఉంటుందండి. ఈరోజు ఇది ప్రశాంతమైన వాతావరణం, భవానీపురం అనేది ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న దాంట్లో అశాంతి సృష్టించడానికి రౌడీ షీటర్లు, మర్డర్ కేసులో ముద్దాయిలు వచ్చి ఈరోజు ఇక్కడ పోటీ చేస్తుంటే ఓట్లు అడుగుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. ఈరోజు మా చైతన్య రెడ్డికి ఓటేస్తేనే ప్రశాంతత ఉంటుంది. లేదా కనుక జనసేన కేసులే కానీ ఇతర నాయకుల కేసు అభివృద్ధి కుంటుపడుతుందనే భయం కూడా మాకుందని తెలియపరచుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అటు పెద్ద లేదు చిన్న లేదు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఈరోజు చక్కగా మా చెల్లెమ్మకి అందరూ దీవిస్తారు. తప్పకుండా అఖండ మెజారిటీతో ఇక్కడ నుంచి విజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఉంది. ఈరోజు 42వ డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నా సోదరిమణి చైతన్య రెడ్డి గారి విజయం కోసం నేను కానీ, మా పైలా సోమిరెడ్డి గారు కావచ్చు, ఆసిఫ్ గారు, స్థానికంగా ఉన్న పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే మా చైతన్య రెడ్డి ఈ సంవత్సర కాలంలో సుమారుగా దాదాపు ప్రతి ఇంటిని కూడా అనేక మార్లు కలవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం, వారి యొక్క అవసరాలు ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వాటిని నెరవేర్చే విధంగా చేయడంలో చాలా విజయం సాధించున్నారు. అదేవిధంగా డివిజన్ అభివృద్ధిలో గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉండి చేయలేని అభ్యర్థి ఈరోజు పోటీ చేస్తున్నాడు.